Hello everyone, welcome to Pretty Hobbies. Telangana style Brinjal Masala gravy without stuffing, ఈజీ మసాలా ప్రిపరేషన్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు కొంచెం దోరగా వేగాక 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. మసాలా గ్రేవీకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి నువ్వులు ఇంకా పల్లీలు. 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. మసాలాకి మంచి ఫ్లేవర్స్ కోసం ఎండు కొబ్బరి, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, 4 లవంగాలు వేసుకోవాలి. పల్లీలు దోరగా వేగాక సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు లైట్గా వేయించాలి. తర్వాత వాటిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మసాలాకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. త్రీ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వంకాయకి ఇలా మధ్యలో 2 స్లిట్స్ పెట్టండి. ఇలా స్లిట్స్ పెట్టి వేయించడం ద్వారా చాలా త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. వంకాయలకి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఆయిల్లో ఉడికించాలి. ఇప్పుడు 90% ఉడికిపోయాయి కదండి వంకాయలు. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. మసాలా గ్రేవీ 20% ఉడికిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి.
ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. కావాలి అంటే ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మసాలా గ్రేవీ వేసి 10 మినిట్స్ ఉడికించాక ఆయిల్ కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలోనే ఫ్రై చేసుకున్న వంకాయల్ని కూడా వేసి బాగా కలపాలి. ఫ్రై చేసిన వంకాయలు వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు ఇలా గ్రేవీ పైన ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వంకాయలు కూడా ఆ మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకుని ఉంటుందన్నమాట. లాస్ట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి. తెలంగాణ స్టైల్ బ్రింజాల్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వచ్చేస్తుంది మీ ప్రెటీ హాబీస్. చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.